వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవితాలు అల్లకల్లోలంగా మారాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నేడు ధాన్యం డబ్బులు వారి ఖాతాల్లో వేయడానికి కూడా ప్రభుత్వం 2-3 నెలలు జాప్యం చేస్తుందని బండారు సత్యానందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి మనవంతు బాధ్యతగా కృషి మనం అందరం చేసి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్పి నేను కార్యక్రమాన్ని ముగించుకుందాం. అన్ని విషయాలు మీకు తెలుసు, స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, ప్రతి విషయం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, అందరూ అన్నీ తెలుసుకుంటున్నారు. పూర్వం అయితే ఎవరొకరు పెద్దవాళ్ళు చెప్పాలరా అన్నట్టు ఉండేది, ఇప్పుడు అది ఏమీ లేదు. పేపర్ చదవాలన్నట్టు ఉండేది, లేదా రేడియో వినాలన్నట్టు ఉండేది. ఈనాడు సెల్ ఫోన్లోనే ప్రపంచం అంతా వచ్చింది. అది ఎవరికి తెలియనివి ఏం కాదు. ఒక రైతుల విషయం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈనాడు రైతుల పరిస్థితి అంత అల్లకల్లోలంగా తయారైంది. రైతులకి గిట్టుబాటు ధర కాదు కదా, అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు కూడా 2-3 నెలల పాటు పడని పరిస్థితి, ఎరువులు సమయానికి రాని పరిస్థితి, ఎరువుల ధరలేమో ఆకాశాన్ని అంటే పరిస్థితి, రైతును ఆదుకోవడం ఇచ్చే పంట నష్టహారాలు కానీ ఇన్సూరెన్సులు కానీ సక్రమంగా దొరకకుండా అవి కూడా దోపిడీ. దేవరపల్లిలో దోపిడీ చేశారు, ధాన్యం అమ్మమని, ధాన్యం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలులో దోపిడీ. అదేవిధంగా ఆలమూరు మండలంలో చింతలూరులోనూ సూర్యారావుపేటలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు అసలు రైతులకు వెళ్లకుండా నకిలీ రైతులు, వైసీపీ నాయకులు నకిలీ రైతులు తయారై వాళ్ళ ఖాతాల్లో వేసుకుని దిగమింగిన వైనం. ఇలాంటి ఎప్పుడు చూడనటువంటి దారుణాలు ఒక ఆన్లైన్ పేరుతో ఆర్బీకేలని ఈ క్రాపింగ్ చేయాలని అనేక మోసాలు 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాం. రైతులు అంటే ఈనాడు వ్యవసాయం చేయాలని అంటే భయపడిపోయే పరిస్థితి ఈనాడు రైతులు.